అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫిఫా శాంతి బహుమతి ప్రకటించింది. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలో కెనడీ సెంటర్లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ ట్రంప్ అటెండ్ అయ్యారు. ట్రంప్కు తొలి ఫిఫా శాంతి బహుమతిని ప్రకటిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో చెప్పారు. దీంతో ఈ శాంతి బహుమతి కాస్త రాజకీయ రంగు పులుముకుంది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్కు ఫిఫా బాడీ శాంతి ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. హ్యూమన్ రైట్ వాచ్ సంస్థ ఫిఫాపై బహిరంగంగానే విమర్శలు చేసింది. అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని, నామినీలు, జ్యూరీ సభ్యులు లేరని చెప్పింది. ఫుట్బాల్ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచే తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్లు ఈ నెల 5న అనౌన్స్ చేసింది. ఇది ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని చెప్పింది. ఫిఫాకు ఇదొక గుర్తింపుగా వర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసే వారికి ఈ బహుమతిని అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. అంతేకాకుండా ఈ బహుమతి ఫిఫా గౌరవాన్ని మాత్రమే పెంచదని, 500 కోట్ల మంది ఫుట్బాల్ అభిమానుల తరపున అందజేసేదిగా గియానీ అభివర్ణించారు. ఫిఫా ప్రపంచ కప్ 2026 డ్రా కార్యక్రమంలో ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్కు గియానీ ప్రకటించారు. దీంతో బంగారు పతకాన్ని ట్రంప్ అందుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని గియానీ పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచ దౌత్యంలో ట్రంప్ పాత్ర ఎనలేనిదని చెప్పుకొచ్చారు. ఎన్నో యుద్ధాలను ఆయన ఆపారన్నారు. ఈ అవార్డు పొందడం తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఇదొకటన్నారు ప్రెసిడెంట్ ట్రంప్. అవార్డులతో సంబంధం లేకుండా తన దౌత్యంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడారని, కాంగో శాంతి ఒప్పందమే అందుకు ఒక ఉదాహరణ అని చెప్పారు ట్రంప్. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా తానే ఆపానన్నారు. తన చర్యలతో ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోయాయని చెప్పారు ట్రంప్. ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాకముందే ముగిశాయని తెలిపారు. వాస్తవానికి ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ అవార్డు ఆయన్ను వరించలేదు. నార్వే నోబెల్ కమిటీ వెనిజువేలా ప్రతిపక్ష నాయకురాలు మరియు కొరీనా మచాదోను నోబెల్ శాంతి బహుమతి వరించింది. దీంతో ట్రంప్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రపంచ కప్ సాకర్ పోటీలు 2026 జూన్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మెక్సికో, కెనడా, అమెరికాలు ఈసారి ఆతిథ్యం ఇస్తున్నాయి. తొలి మ్యాచ్లో మెక్సికో, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. జూలై 19న న్యూజెర్సీలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఫిఫా చరిత్రలోనే తొలిసారి 48 జట్లు గ్రూప్ స్టేజ్లో తలపడబోతున్నాయి. మొత్తం 12 గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 4 దేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే 42 జట్లు గ్రూప్ స్టేజ్ మ్యాచ్లకు అర్హత సాధించగా 22 జట్లు మిగతా 6 స్థానాల కోసం బరిలో ఉన్నాయి.